తుఫాన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు చెప్పినట్టు చేయాలని అన్నారు బాబు. తుఫాన్ తీవ్రత తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు ఆయన. సహాయక చర్యల గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్ని బలగాలను మోహరించామని తెలిపారు. రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా భయంగా ఎదుర్కొస్తున్నారు. ఇది ఎంత తీవ్రంగా వస్తుందనే భయం ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నేను ఒకసారి అందరి అధికారులతో టెలికాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పాను, ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు సిఎస్ గారు కూడా దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈసారి మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ సెక్రటరీ గారు అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం, ఎప్పటికప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వారి సమాచారాన్ని కూడా మనకి ఇస్తున్నారు. అంటే కేంద్రం పూర్తిగా సహకరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఏమేమి చేయాలనో కార్యక్రమాలను చేపడుతున్నాం. అయితే రేపు ఈ తుఫాను విశాఖపట్నం దగ్గర క్రాస్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఐఎండి విశాఖపట్నం కూడా ఎవరైతే అక్కడ ఉండేవారు కానీ తుఫాన్ మానిటర్ చేసే కేంద్రం కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంది. మొత్తం సమాచారం తీసుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం, ఎప్పుడు కూడా మనకు అక్టోబర్ నవంబర్లో ఇలాంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత ముందు కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో హరికేన్ తుఫాను వచ్చిన 97లో ఆ రోజు కూడా నేనే దగ్గరుండి మొత్తం కార్యక్రమం చేశాం. అయితే ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఉంటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అదే మరి ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా సముద్రంలో పోవడానికి ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ రోజు రేపు స్కూల్స్ అందరూ హాలిడేస్ డిక్లేర్ చేశాం. అందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు కూడా చేశాం.